వెల్కమ్ టు జీటీవీ. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో చట్టసభల్లో మహిళా ప్రాధాన్యత, రాజకీయ సాధికారత అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు మంగళవారం వర్సిటీలోని వేణుగోపాల్ రెడ్డి సెమినార్ హాల్లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు కేంద్రం డైరెక్టర్, సదస్సు సంచాలకులు డాక్టర్ కెవి శాంతిశ్రీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపకులపతి ఆచార్య పి రాజశేఖర్ మాట్లాడుతూ, మహిళా రాజకీయ సాధికారత అనేది ఆహ్వానించదగ్గ విషయమని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు మహిళకు పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కల్పించినప్పుడే మహిళలతో పాటు దేశాభివృద్ధి కూడా సాధ్యమవుతుందనే నానుడి వాస్తవ రూపంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చాలా దేశాల్లో మహిళలకు కనీస ప్రాధాన్యత ఉండడం లేదని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో సైతం మహిళలకు కనీస హక్కులు కూడా అందని ద్రాక్షగా ఉన్నట్లు వివరించారు. ఈ క్రమంలో చట్టసభలలో మహిళా ప్రాధాన్యం పెరిగితే దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని వివరించారు. మహిళా సాధికారత విషయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. అధిక సంఖ్యలో మహిళలు రాజకీయ ప్రాతినిధ్యం వైపు నడిచే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయన్నారు. దీనికి కారణం కుటుంబ వ్యవస్థ అని వివరించారు. తమ కుటుంబాన్ని సరైన క్రమంలో ముందుకు నడిపించేందుకు ఇష్టపడుతున్నారని పలు సర్వేలు వ్యక్తం చేసినట్లు వివరించారు. అలాగే రాజకీయ ప్రవేశంతో వారిలో మార్పు, చైతన్యం వస్తాయని వివరించారు. అధిక సంఖ్యలో మహిళలు రాజకీయ ప్రాతినిధ్యంకు చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. నూతనంగా తెచ్చిన మహిళా చట్టసభ ప్రాతినిధ్య చట్టంలో అన్ని వర్గాలకు తగు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కీలక ఉపన్యాసకులుగా పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన ఆచార్యులు ప్రొఫెసర్ సత్యప్రియ రౌత్ మాట్లాడుతూ, భారతదేశంలో మహిళకు రాజకీయ చైతన్యం పూర్వాపరాలను వివరించారు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో మహిళల స్థితిగతులను వివరించి వారికి అవసరమైన సాధికారత దక్కాల్సిన హక్కులను వివరించారు. చట్టసభ ప్రాతినిధ్య చట్టంలో మహిళా సాధికారతకు పుష్కలంగా అవకాశాలు ఉన్నట్లు వివరించారు. మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వారిలో ఉన్న ఆత్మ నూన్యత భావాన్ని తొలగించుకుని పురుషులతో పాటు ధీటుగా ఎదగాలని కోరారు. మరొక వక్తగా పాల్గొన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు చెందిన డాక్టర్ వాణిశ్రీ జోసెఫ్ మాట్లాడుతూ, చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం ఎందుకు తక్కువగా ఉంటుందో వివరించారు. వారి స్థితిగతులు, ప్రభావం గురించి కూలంకుషంగా చర్చించారు. మహిళా చట్టసభలలో ప్రాధాన్యతను సంతరించుకుంటే వారు అభివృద్ధి చెందడంతో పాటు సమాజ వికాసానికి దోహదపడిన వారుగా నిలుస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ఎవరికీ ఏం తక్కువ కాదనే భావనలో ఉండవద్దని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య బి కరుణ మాట్లాడుతూ, చట్టసభలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే చట్టం రావడం హర్షించదగ్గ విషయమన్నారు. సదస్సు డైరెక్టర్ డాక్టర్ శాంతిశ్రీ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో నెలకొన్న మహిళా స్థితిగతులను వివరించి సమకాలీన అంశాలపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. మహిళకు చట్టసభల ప్రాతినిధ్యం గతంలో ఎలా ఉంది అనే విషయాలను వివరించారు. అదేవిధంగా వర్సిటీలో మహిళలను, చుట్టుపక్కల గ్రామాల్లో మహిళలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ స్వరూపారాణి, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె గంగాధర్రావు, దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బట్టు నాగరాజు, సోషల్ సైన్సెస్ విభాగం డీన్ ఆచార్య త్రిమూర్తిరావు, సిడిసి డీన్ ఆచార్య కె మధుబాబు, అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ ఆచార్య అశోక్ కుమార్, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ జి అనిత, దూర విద్య పరీక్షలకు కోఆర్డినేటర్ డాక్టర్ కె సోమశేఖర్, టూరిజం విభాగాధిపతి డాక్టర్ పూర్ణచంద్రరావు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. There has been a lot of empowerment. We have come as Indian women a long way, and you and I sitting in this hall are a testimonial to the women empowerment. And we find women almost in every field, not only entering the field but also excelling in their own way, in spite of all their limitations in the field they have chosen. When we talk about the IT sector, I think more than 30% of the IT sector are women. When we talk about the finance or the banking sector, again we have 22 or 25%. So after all these achievements of her, our Indian government has declared this day, the birth of Sarojini Naidu, as National Women's Day. So this day from Women's Studies, so since Women's Studies is oriented towards empowerment of women, I also have taken this day to organize a national seminar. Anyway, the next month we have International Women's Day, so that will be a grand celebrations at university level. With
equal opportunities for personal as well as academic growth. So that is a vision of our women's studies, and our women's studies has PhD program. So many people have been awarded with PhDs, and still also so many scholars are enrolled in women's studies. Then apart from PhD program, women's studies does some programs, awareness programs, training programs, then vocational training programs, so some certain extension activities it carries. So after I have taken charge, so over the 3 years, then I have carried out 36 training programs besides the celebration of International Women's Days, which is mandatory function of the women's studies. So it is customary activity and also mandatory function of women's studies to celebrate a great reputed women, to commemorate her achievements. So on the International Women's Day. So for this we have already given Best Women Awards to the Visishta Mahila Puraskar to the Nandamuri Lakshmi Parvati garu during 2021, and also Vasudi Lakshmi Devi garu during 22, and then Roja garu, Minister of Tourism and Development, during 23, and during 24 also next month we are going to felicitate a reputed personality. So this is about our women's studies, and so every year from the women's studies a seminar is being carried out. So this year also this seminar is planned on the birth of the Sarojini Naidu to celebrate National Women's Day also. గ్రీట్ చేసి వెళ్దామని వచ్చాను. మేడం పైకి పిలిచే అవకాశం, మాట్లాడే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ. మేడం మాట్లాడుతూ ఈరోజు ఇన్వైటింగ్ రిజిస్ట్రార్ని పిలుస్తూ డైనమిక్ రిజిస్ట్రార్ కరుణ మేడం అని అన్నారు. 100% అగ్రీ. అంటే నాకు వెంటనే కలిగిన అభిప్రాయం ఏంటంటే, మేడం కరుణ మేడమే డైనమిక్ కాదు, ది ఎంటైర్ ఉమెన్ ఈజ్ డైనమిక్. The women component is dynamic. The example is ప్రపంచ దేశాల్లో చూస్తే భారతదేశంలో మాత్రమే ఫ్యామిలీ సిస్టమ్ అనేది చాలా కన్స్ట్రక్టివ్ గా, చాలా రెస్పాన్సిబుల్ గా, చాలా చక్కగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇండియన్ మదర్స్. 100% నా బిలీఫ్. రెండోది ఏంటి అంటే, ఖచ్చితంగా తప్పదు, ఉమెన్ స్టడీస్ ని స్ట్రెంగ్థెన్ చేయటంలో భాగంగా అవర్ బిలవ్డ్ వైస్ ఛాన్సలర్ మరి శాంతిశ్రీ గారిని ఐడెంటిఫై చేశారు. మేడం శాంతిశ్రీ గారినే కాదు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లీడర్షిప్ ఉమెన్ ని ఐడెంటిఫై చేసి మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ లో రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి చాలా సిస్టమేటిక్ గా, కూల్ గా, కమిటెడ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పడానికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సునీత గారు కానీ, మరి రిజిస్ట్రార్ మేడం, ఎంప్లాయర్ ఆఫ్ ది యూనివర్సిటీ ప్రొఫెసర్ కరుణ మేడం కానీ, లేదంటే నాక్ ది క్రూషియల్ టాస్క్ షోల్డరింగ్ బై ప్రొఫెసర్ సంధ్యా కోల్ గారు కానీ, అదేవిధంగా యూజీ కోఆర్డినేటర్ గా కూడా ఉన్నారు. అదేవిధంగా మరి రీసెర్చ్ సెల్ కోఆర్డినేటర్ కిరణ్మయ్య కానీ, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ గా ఉన్నటువంటి డాక్టర్ అనిత మేడం కానీ, ఇట్లా అందరూ వేరియస్ అవర్ టీచింగ్ ఫ్యాకల్టీ యాజ్ ఎ ఉమెన్ ఇన్ వేరియస్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉండి వాళ్ళు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పడానికి ఈ మీటింగ్ లో చాలా గర్వంగా. It is to be discussed very widely and critically also, because there is no space for OBC women in this women reservation bill, and it is not being implemented right now. It is 29, as they said, it is to be implemented after next elections, that is 2029 onwards. So there are many gaps, many issues are there, many problems are there in this bill, since OBC women is denied the space in this, and postponement also. It has been discussed since several days, almost 2 decades. It was started in 1995, later again 98, 99, 2008, like this in many occasions. On many occasions of the parliament sessions, bill was introduced and it was failed to be passed.
because of the gaps in the bill. So ministers and representatives from downtrodden sections, particularly people like Mulayam Singh Yadav, Lalu Prasad Yadav, and Sarad Yadav, all these prominent leaders from downtrodden sections or OBC sections, they have criticized